ఇన్ఫ్లుయెన్స్ ఎవరికి కావాలంటే దేవుడు కావాలి. ఎవరు ఇన్ఫ్లుయెన్స్ పడాలి మీ మీదండి? దేవుని యొక్క ప్రభావం పడాలి. దేవుని యొక్క ప్రభావం పడాలంటే ఆ దేవుడిని కలుసుకోవాలి. ఆ దేవుడు కలుసుకుంటే ఆ ప్రభావం నీ మీద పడతారు. ఇప్పుడు దేవుడు ఎలా ఉన్నాడు? దేవుడు ప్రజలను ఎలా సంకేస్తున్నాడండి? చెప్పాలా? ఎలాగండి? ప్రవక్త ద్వారా సంధిస్తున్నాడు. అంటే నిజ ప్రవక్తను గుర్తిస్తేనే నీకు దేవుణ్ణి కలుసుకొని దేవుని యొక్క ఇన్ఫ్లుయెన్స్ నీ మీద పడతారు. హల్లెలూయా. అయితే ఈ ప్రవక్తలు ఎలా ఉన్నారు? ముసుకేసుకున్నారు. ఇప్పుడు మన హృదయాల మీద ముసుకుంది. మన హృదయాల మీద ముసుకుంది. ఈ ధర్మశాస్త్రంలో ఎప్పుడైతే ముసుగు వేయబడిందో ఆ పాపం అనే ముసుగు అంతరంగాన్ని కప్పేసింది. దేవుని యొక్క సింహాసనం ఏదంటే నీ అంతరంగం, నీ హృదయమే దేవుని యొక్క సింహాసనం. అయితే సింహాసనాన్ని కప్పేయడానికి మోషే ఎలాగైతే క్లాత్ వేసుకుని ముసుగేసుకున్నాడో లోపల అంతరంగంలో ఉన్న జీవకణం, అంతరంగంలో ఉన్న దేవుడు ముసుగేసుకుని ఉన్నాడు. ఇప్పుడు నీ అంతరంగంలో దేవుడు ఉండి ముసుగేసుకుని దాక్కున్నాడు. ఇప్పుడు దేవుడు బయటికి రావాలి. నీ హృదయంలో ఉన్న దైవత్వం బయటికి రావాలి. నీ జీవితంలో ఉన్న దైవత్వం బయటికి రావాలి. దేవుడు ఎక్కడున్నాడండి? ఎక్కడున్నాడండి? కొంచెం నాకు గట్టి చెప్పాలి. ఎక్కడున్నాడండి? దేవుడు ధర్మశాస్త్రంలో మందసం పెట్టాడు. దేవుడు ఎలా ముసుగు తీస్తున్నాడు చూడండి. ఈ కాలంలో ముసుగు ఎలా తీశాడు చూడండి. నిర్గమకాండం 25 అధ్యాయము 10. వారు తుమ్మకరతో ఒక మందసం చెయ్యాలి. దాని పొడుగు 2.5 దాని వెడల్పు 3.5, దాని ఎత్తు 3.5. దాని మీద మేలిమి బంగారు రేకు పొదగింపబడవలెను. లోపల వెలుపలను దానిని పొదిగింపబడవలెను. దాని మీద బంగారు జావను చుట్టవలెను. అంటే మందసం తుమ్మకర్ర తీసుకోవాలండి. మందసం ఏదంటే తుమ్మకర్ర. తుమ్మ చెట్టు తెలుసు కదా మీకు? తుమ్మకర్ర. హల్లెలూయా. ఇంగ్లీష్ లో దీన్ని షిట్టి ముడ్ అంటారు. షిట్టి ముడ్ అంటే మనకి కనిపించే తుమ్మ చెట్టు కాదు. ఈ తుమ్మకర్ర అనేది స్పెషల్ షిట్టి ముడ్ అన్నమాట. ఈ తుమ్మకర్ర తీసుకోవాలి. ఈ తుమ్మకర్ర అనేది చాలా బలహీనమైనదండి. తుమ్మకర్ర అనేది చాలా బలహీనమైనది. ఆ తుమ్మకర్ర ఎందుకు తీసుకున్నాడంటే, ఎందుకంత బలహీనమైన తీసుకున్నాడంటే ఈ తుమ్మకర్రే నీ హృదయానికి సాదృశ్యం అండి. ఇది నిజ స్వరూపము కొత్త నిబంధనలో. ఇప్పుడు ఈ పాత నిబంధనలో తుమ్మకర్ర, కానీ